ఆయన చమత్కారం ఉన్నారు. బంగారం యజ్ఞోపేతం ఇచ్చింది తండ్రి కాదు, శిశురదత్తేన అత్తవారు ఇచ్చారు. ఎప్పుడైనా అత్తవారింటి దగ్గర నుంచి వచ్చింది కొంచెం తీయగా ఉంటుంది, ఇంటి దగ్గర నుంచి వచ్చింది మన ఖర్చు కదా అనిపిస్తుంది. అంచేత అన్నిటికంటే సుఖంగా ఉండేది ఏదైనా ఉందా ఈ సృష్టిలో అంటే అత్తవారిల్లు అని చెప్పారు అనమాట. నేను చెప్పేది పూర్వకాలంలోనండి. పూర్వకాలంలో నాకయ్య అబ్బాయికే మరి లేదు, మనవరాల నా మాట వినమ్మా. అన్నిటికంటే ఇప్పుడు వరుణ్ణి వెతికారు, వరుడు దొరకాలి. ఒకళ్ళు గ్రీకు వీరుడు కావాలంటున్నారు, ఒకళ్ళు అమెరికా వాడు కావాలంటున్నారు. అది ఎందుకంటే మా ఇంట్లోనే ఉంటే మరీ మంచిది అంటున్నారు. కానీ అసలు వరుడు ఎటువంటి వాడు కావాలో రుక్మిణీదేవి స్వయంగా కోరుకుంది. అటువంటి క్యాండిడేట్ దొరికితే మాత్రమే పెళ్లి చేసుకుంటారని ఆవిడ మ్యాండేట్. అది ఆ క్యాండిడేట్ ఎలా ఉండాలో చెప్పింది. ధన్యులు ముందు వాడిలో లోక ప్రశస్తికి ఎక్కే మంచి లక్షణాలు ఉండాలి. వాడు గొప్పవాడై ఉండాలి. గొప్పవాడు అంటే వాడు ఏమిటి? లోకమనోభిరాము, చూడగానే అందరూ అబ్బా ఇలా ఉండాలి వరుడు అనుకోవాలట. రిటైర్ అయిపోయిన వాడు కూడా ప్రేమించాలట, అంత బాగుండాలి లోకమనోభిరాముడు అంటే. పోనీ బాగున్నాడంటే అందంగా ఉంటే ఉపయోగం ఉంది. మంచి వంశంలో కూడా పుట్టాలి. కొన్ని పిసిరుగొట్టు వంశాలు ఉంటాయి, ఆ వంశంలో పుడితే చాలా ప్రమాదం అనమాట. అందుకని కుల మంచి వంశంలో పుట్టాలి. వాడి దగ్గర మంచివాడు, చూడగానే అందంగా ఉంటాడు, మంచి వంశంలో పుట్టాడు, కానీ చదువుకోలేదు. కూకోయండి అంటాడు. ఆయ్ ఓయ్ అని పీక్కుంటే అమెరికా వచ్చాక కష్టం. కాబట్టి విద్య చదువు కూడా బాగా ఉండాలి. కనీసం మినిమం ఎంత ఎక్కువ ఏదో చేసి ఉండాలి. ఇవన్నీ ఉన్న రూపం బాగుండాలి. మనిషి ముఖం చూడగానే అమ్మాయి నాలాగా కాస్త అట్రాక్షన్ గా ఉండాలి. అందుకని రూప అన్నారు. కొంచెం రూపం కూడా బాగుండాలి. రూపం బాగున్నా కొంతమందికి 50 ఏళ్ళు ఉంటాయి, జుట్టుకు రంగేస్తారు, మైందేళ్ళు లేదా విగ్గు పెడతారు. అలా కాదు, తారుణ్య యవ్వనం కూడా ఉండాలి. యవ్వనం ఉంటుంది కొంతమంది దగ్గర, మంచిదనం ఉండదు. అన్ని బాగుంటాయి, రాగానే పెళ్ళాన్ని తెగ తినేస్తాడు, అనుమానం పిశాచి పీనుగులు ఉంటారు కొంతమంది. అలా కాదు, మళ్ళీ సౌజన్యశ్రీ మంచితనం కూడా ఉండాలి. రాగానే భార్యామణి అని ప్రేమగా, అవసరమైతే కాస్త కాళ్ళకు కూడా సేవ చేసి, ఆపరేషన్ జరిగినప్పుడు భార్యామణిని శుభ్రంగా తీసుకెళ్ళి ఆఫీసులో వదిలిపెట్టేవాడు, కాళ్ళు నొక్కి సేవ చేసేవాడు. అంటే ఇటువంటి ఆవిడ భర్త వంటి వాడు. ఇవన్నీ ఉన్నా అవసరమైతే భార్యను ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే వాడిని తల్లి తన భార్యను రక్షించుకునేందుకు ఏం కావాలి? బలం కూడా ఉంటుంది. బలం లేకపోతే మొగుడు ఉపయోగం ఉంది. భయంతో చచ్చిపోతూ ఉంటే పెళ్ళమే కరాటే తెచ్చుకుని మొగుడిని రక్షిస్తే దానివల్ల ఉపయోగం లేదు కనుక బల. ఇవన్నీ ఉన్నా ఏమండి కాస్త బజారుకి వెళ్ళి ఒక్క నగ కొనుక్కుంటాను అంటే 10 రూపాయలు ఇచ్చేవాడు ఉండాలి, $10 ఇచ్చేవాడు ఉండాలి. డబ్బిచ్చే దానం చేసే లక్షణం ఉండాలి. అన్నీ ఉన్నాయి. కానీ పొరపాట్లు కూడా అత్తగారిని మామగారిని ఇంటికి రానివాడు, కరుణ లేకపోవటం వల్ల. కాబట్టి అది ఉండాలి. కరుణ సంశోభితు నిన్ను ఏ కన్యల్ కోరరు. ఇన్ని లక్షణాలు ఉండడం వల్ల కృష్ణ నిన్ను ఏ కన్య కోరుకోదు. కోరదేమును రమాకాంతాలలామంబు. పూర్వం సాక్షాత్తు ఆదిలక్ష్మి నిన్ను కోరుకుందిట. రాజన్యానేక పశుంహ నా వలననే జన్మించనే మోహముల్. మహారాజులు అనేటటువంటి ఏనుగుల పాలిటి సింహం అంటే శత్రువుల్ని చీల్చి చండాడే సింహం లాంటి వాడు. అటువంటి నీతో విన్నవించుకుంటున్నాను. నా వల్లే నీకేదో ప్రేమ పుట్టింది, నన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకోను. కానీ నేను కూడా యోగ్యురాలని గ్రహించి నన్ను వరించమంది. నిజానికి రుక్మిణి చాలా అందగత్తే. ఆవిడ కోసం అందరూ కలలు కన్నారు. నేనే గొప్పదాన్ని నువ్వు నన్ను వరించంటే డిమాండ్ చేస్తే మళ్ళీ ఈయన ఏమైనా జారిపోతాడేమో అని భర్తని పెళ్లికి ముందు ఇలా వలేసుకోవాలి, పెళ్ళయ్యాక చచ్చినట్టు వెనక చస్తాడా అని శాస్త్రం చెబుతున్నది, నేను చెప్పలేదు. కాబట్టి ముందెప్పుడు పెళ్లి కూతురు ఇలాంటి వాడిని వెతుక్కోవాలి సుమా. ఎక్కడో మూల కూర్చుని ఆటోలో ఉన్న పెట్రోలు దొంగతనంగా ముక్కునే చదువు లేని వాడిని ప్రేమిస్తే ప్రమాదం అని భాగవతం మంచి వరుడు వెతుక్కోమంది. వాడు గ్రీకులో ఉన్నా పర్వాలేదు, లీకులో ఉన్నా పర్వాలేదు, ఫిన్లాండ్లో ఉన్నా పర్వాలేదు, మెక్సికోలో ఉన్నా పర్వాలేదు. ఎటొచ్చెట్టు పోయినా భార్యాభర్తలు ఇద్దరు పొద్దుట పెళ్ళి
మర్నాటికి పెటాకు అనకుండా ఉండే మంచివాడు కావాలి. అటువంటి వరుణ్ణి ఆవిడ వెతుక్కుంది. ఆ వరుడు దొరికాడు. ఆ వధూవరులలో ఉన్న ఐకమత్యం మనల్ని రక్షించాలి అని భాగవతం అన్నమాట. వధూవరులు ఇద్దరు ఎలా ఉండాలో చాలా బాగున్నది. మీ కోరిక తీరేసింది. ఎందుకో తెలిసిన ఇది బే ఏరియా. స్వామి ఎప్పుడు ఎక్కడ పడుకుంటాడు? సముద్రంలోనే పడుకుంటాడు. ఆ సముద్రంలో పడుకునేకి సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి చోటే పెళ్లి జరుగుతుంది. నిజంగా ద్వారకా నగరం ఎక్కడుంది? సముద్ర మధ్యంలో ఉంది. ఇది చాలా అద్భుతమైన విధానం. ఇవాళ పైగా సప్తమి కూడా వచ్చేసిందని అనుకుంటున్నాను నేను. వాళ్ళు ఇక్కడ ఏరియాలో ఎలా ఉందో తిరిగి వచ్చే కదా. ఆనాడు ఆయన పెళ్లి సప్తమి నాడు జరిగింది. ఇవాళ సప్తమి నాడు జరుగుతుంది. ఎటు చెట్టుపోయినా ఆనాడు ఇప్పుడు జ్యేష్ఠ మాసం అంటే ఇప్పుడు ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో ఆయన దలుచుకుంటే లగ్నం దొరుకుతుంది. అసలు పెళ్లి ముహూర్తం అయింది కనుక. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే సముద్రంలో ఉన్న స్వామి ఎక్కడో విదర్భ వెళ్ళి, అంటే మహారాష్ట్రలో ఉంది విదర్భ, ఎర్రగా ఉన్న రుక్మిణిని ఈ నల్లగా ఉన్నాయని తీసుకొచ్చి ద్వారకలో పెళ్లి చేసుకున్నాడు. ఇది కూడా సముద్రంలో ఉంది కనుక పశ్చిమ సముద్రంలోనే ఉంది. మీకు కిటుకు చెప్పడం కోసం చెప్తున్నాను. అరేబియా సముద్రం కూడా పశ్చిమానే ఉంది భారతదేశంలో. అక్కడ పశ్చిమ సముద్రమే, ఇది పశ్చిమ సముద్రమే. అక్కడ ఆ రోజు సప్తమి నాడు చేసుకున్నాడు. ఇవాళ సప్తమి నాడు చేసుకున్నాడు. అది రాత్రి ముహూర్తమే. ఇది కూడా వ్యవహార రీత్యా చూస్తే రాత్రి ముహూర్తం కిందే లెక్క. ఏ విధానంగా చూసినా నారాయణుడు అనే శబ్దానికి సముద్రంలో నివసించేవాడు. ఆ సముద్ర మధ్యకుడు సముద్ర మధ్యంలో వీసా ప్రాబ్లం లేకుండా పెర్మనెంట్ గా ఇక్కడే పాస్పోర్ట్ హోల్డర్ అయిపోయాడు. ఇక్కడ సత్యనారాయణ స్వామికి ఈ మధ్య మీరు అంతా పాస్పోర్ట్ ఇప్పించారు, సిటిజన్షిప్ ఇచ్చారు. ఇంకా మీకేమిటండి వెంక అమ్మవారు రమాదేవి గారు ఏమో ఎలాగో సముద్రుడు కూతురు, ఆవిడకి వేరే ఒక్కలా బైబర్తే సిటిజన్ ఆవిడ. ఆయనకేమో సిటిజన్ షిప్ వచ్చింది. ఈ మధ్యలో మేము షిప్లో ఇక్కడికి వచ్చాం. మొత్తం మీద అత్యద్భుతంగా ఈ సంధ్యా సమయంలో కళ్యాణం జరుగుతున్నది. ఎటు చెట్టుపైన చిన్న తమాషా మాత్రం అన్నారు. అమ్మవారేమో ఎర్రగా మెరిసిపోతుందంటే స్వామి నల్లగా ఉన్నారట. ఈ బంగారం బొగ్గు పక్కన పెట్టారేమిటి అని చమత్కారం చేశారు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది పురోహితులు. అప్పుడు ఆయన అన్నాడు, చాలా కాలం బొగ్గు భూమిలో ఉంటే అది వజ్రం అనే ఒక రత్నంగా మాకు తెలుసు. డైమండ్ ఎలా పడుతుంది? భూమిలో చాలా కాలం ఉన్న బొగ్గే వజ్రం అవుతుంది. నేను ఎంతో కాలం భూదేవి గర్భంలో ఉన్నాను. భూదేవి కూడా నా భార్యే. ఈ కొత్త భార్యను చేసుకున్నాక పాత భార్య ఈ కొత్త భార్య రెండు కలిసి శ్రీదేవి భూదేవి సమేతుడిని మిల్పిటాసులో పీఠంలో కూర్చుంటాను అన్నమాట. మొత్తం మీద మేఘంలో మెరుపు తీగలా మెరిసిపోతున్న అమ్మవారిని ఇప్పుడు ఆయన వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన ప్రారంభంలోనే ఒక తమాషా చెప్పారు. 4 దిక్కుల కోసం బహుశా 4 పురోహితులు వదిలించారు. ఆ 4 దిక్కులకు వెళ్ళిన వాళ్ళందరం ఏకకంఠంతో ఆయనే వరుడిగా ఉండాలి అని ఎన్నుకున్నాం కదా. మీరు కూడా ఏకగ్రీవంగా అంగీకరిస్తే గోవిందా అనండి. ఎందుకంటే ఇది అందరూ ఓటేస్తే కానీ పెళ్ళి అవడానికి లేదు. వీళ్ళని సదస్యులు అంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఒప్పుకోవాలి పెళ్లికి. ఒక్కళ్ళు అబ్జెక్ట్ చేసినా పెళ్లి జరగడానికి లేదు. అంటే మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకోండి. ఇదిగో గ్రీకు వీరుడు కోరుకున్న అక్కయ్య గారికి అటువంటి కోపం వస్తుంది. ఈ మధ్యన అక్కయ్య అంటే నేను మీకంటే చిన్నదాన్ని ఉంటుంది. మా మనవరాలు గారికి పండిస్తున్నాను. ఫలం మనోరథం యస్వాత్ తస్వాత్యవన్మి స్యాత్ తపస్యాంతి ప్రయచ్చమే అని ఆవిడకి ఇచ్చేసి మంచి హుషారుగా ఉన్నారు. ఇంట్లో ఏదైనా పెళ్ళి మీకే ఇచ్చేసాను. మరి మీ ఇంట్లో ఏదైనా పెళ్ళేది కాస్త మళ్ళీ మాకు పంపిస్తూ ఉండండి. శుభలేఖ మెయిల్ శుభలేఖ అన్నమాట. గోవిందా. మహారాజు గారి చరిత్రలో కూడా మంత్రశాస్త్రంలోని విషయాన్ని చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. ఎవడి మనస్సు నిలకడగా ఉండదో, అంటే ఇక్కడ లేకుండా ఎక్కడో తిరుగుతూ ఉంటుందో అటువంటి వాడి జపం వ్యర్థం. వాళ్ళు ఎన్ని చూసినా వ్యర్థం. కాబట్టి ఇక్కడే ఉండాలి మనస్సు. రెండవది సంకల్పరహితం. సంకల్పం చెప్పకపోతే ఆ పూజ కూడా కళ్యాణం కూడా వ్యర్థం అవుతుంది. అందులో ప్రారంభంలో ఆచమనం అయ్యాక చెప్పే సంకల్పం ఒకటైతే కళ్యాణ సమయంలో చెప్పేదాన్ని మహాసంకల్పం అంటారు. మహాసంకల్పంలో దేశ కాలమానాదులన్నిటినీ సంకీర్తన చేయాలి, పొగడాలి. మనం ఎక్కడుంటున్నామో ఆ దేశాన్ని పొగడాలి. ఏ భూమి మీద ఉన్నామో ఆ భూమి మీద ఉన్న రాజ్యాలను పొగడాలి. ఈ భూమిని వస్తున్న అష్టదిక్పాలకులు అష్టదిగ్గజాలు వీళ్ళని పొగడాలి. ఎవరెవరు మహారాజులు ఎంతో పూర్వం 16 మహారాజులు షోడశ మహారాజు చరిత్ర అని భారతంలో చాలా ప్రసిద్ధి. మాంధాత మొదలైన మహారాజులు అందరినీ పొగడాలి.
వీళ్ళందరినీ పొగట్టడం ఒక ఎత్తు అయితే అసలు కన్యాదానం వల్ల వచ్చే ఫలితం ఎంతో అత్యద్భుతంగా చెప్పారు ఇందులో. ఏమిటా కన్యాదానం వల్ల? మిగతావన్నీ ఓ పక్కన పెట్టండి. అయితే బ్రహ్మలోకానికి గడతారు, లేదా రుద్రలోకానికి గడతారు వారి భక్తిని పెట్టి, లేదా వైకుంఠానికి గడతారు. కానీ ఒక అమ్మాయిని స్నానం చేయించి మంచి బట్టలు ధరింపజేసి, ఖరీదైన బట్టలు, బాగున్న బట్టలు ఆవిడ కట్టి, నగలు పెట్టి ఆవిడ ఒక మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తే, ఆ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఉన్నారు కదా, అంటే వధువు తల్లిదండ్రులు కృష్ణుడు అత్తమామలు అన్నమాట. అటువంటి వాళ్ళు ఏ లోకం కావాలంటే ఆ లోకానికి స్వేచ్ఛగా తిరుగుతూ 3 లోకాల్లో ఉంటారు. కేవలం బ్రహ్మలోకంలో ఉండక్కర్లా. వీళ్ళకి గ్రీన్ కార్డు హోల్డర్స్ ఈ 3 లోకాలకి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి వీసా అక్కర్లేదు, టకటక వెళ్ళొచ్చేయచ్చు. అదే పాస్పోర్ట్ రూపంలో ఈ కన్యాదానమే లాభం. మగపిల్లవాడిని కన్నవాడికి వచ్చే లాభం చాలా తక్కువ అండి. ఆడపిల్లని కన్నవాళ్ళు ఎప్పుడు అదృష్టవంతులు అని శాస్త్రం చెబుతున్నది అనమాట. అందుకని భార్యపల్లి శాస్త్రి గారు అదృష్టవంతులు లేదు. మీరు కూడా అంతే. ఈ దిక్మాల మగవాడు పుట్టాడంటే కేవలం పున్నామన రకము నుంచి మాత్రమే రక్షించగలడు. కానీ అలా కాకుండా ఆడపిల్ల అయితే త్రిమూర్తుల లోకాల్లో స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తిరగచ్చుట. కావలసిన చోట ఉండొచ్చు, ఆనందంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు. సహజంగా ఇండియాలో ఉన్నటువంటి అత్తమామలు ఇక్కడికి రావాలంటే 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉండొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు, దాంతో పరిమితం లేకుండా ఉండొచ్చు. అసలు కన్యాదానం వల్ల వచ్చే ఫలితం ఈ సృష్టిలో ఇక ఏ యజ్ఞం వల్ల రాదు అని మనకి హరిశ్చంద్రోపాఖ్యానానికి ముందు దేవీ భాగవతంలో కూడా చెప్పారు. అటువంటి మహత్తర ఫలితం పొందండి. చూస్తే చాలు. ఇప్పుడు అందులో సాధారణ కన్య కాదు కదా, సాధారణ కన్య అనుకోండి, ఆ కన్యాదాన ఫలితం కేవలం ఒక తల్లిదండ్రులకి వస్తుంది. ఇలాంటి ఎవరో వాళ్ళ పిల్లకి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి మాత్రమే, ఆ భర్తకి మాత్రమే వస్తుంది కన్యాదాన ఫలితం. దేవుడి కళ్యాణంలో కన్యాదానాన్ని చూస్తే, అంటే రుక్మిణీదేవిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్న ఘట్టాన్ని చూసిన, ముఖ్యంగా దాన్ని స్పాన్సర్ చేసిన అటువంటి వాళ్ళకి ఇక జీవితంలో దుఃఖం ఉండదు, శాశ్వత ఆనందం లభిస్తుంది అని బ్రహ్మలోక జిగీష అన్నాడు దాన్ని రామాయణంలో కూడా. అటువంటి మహత్తర కార్యక్రమాన్ని అందరూ మనం ప్రతిష్టంతో చూస్తున్నాం. గోవిందా. ఈ వెనకాల ఎందుకు పెడతారంటే ఒరే నువ్వు వ్యాఖ్యానం తగ్గించాలని అర్థం. ఈ పూజలో మనం లలిత అష్టోత్తరం చెప్పుకున్నాం. అలాగే మూలపర్వదైనటువంటి ఆ అమ్మవారిని ధ్యానం చేశాం. ఆ రుక్మిణి అమ్మవారు కూడాను ఆ వివాహ పూర్వము నమ్మితినా మనమున అనేటువంటి విషయంగా వారు పద్మాకర్ గారు మనకు చక్కగా దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా చక్కగా చెప్తారు. ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత కాళీయ నర్తనం ఉంది. కాళీయ నర్తనం కాగానే మాంగళ్య ధారణ. అప్పటి వరకు ఈ లోపల మాంగళ్యం మీ దగ్గరికి వస్తుంది. ఈ మాంగళ్యం సూచిస్తూ ఉండాలి అందరూ. తర్వాత అది వారు చెప్పేటువంటి అమృత వాక్యాలు చక్కగా శ్రద్ధగా వినాలి. కళ్యాణంలో వధు ఊరులిద్దరిని కూర్చోబెట్టిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తం. ఆ సుముహూర్త కార్యక్రమం కూడా పూర్తయింది. దీని వెనకాల గొప్ప అంతరార్థం ఉంది. అసలు మన వివాహంలోనే అన్ని విచిత్రమే. జీలకర్ర బెల్లం చాలా జిగురుగా మెత్తగా ముద్దయిపోతే ఇక జిడ్డు వదలమంటే వదలదు. ఒకరి లక్షణాలని మరొకరికి చేరవేసే శక్తి కేవలం దానికి మాత్రమే ఉంది. కొంచెం వైపు పెంచడానికి మీకు అభ్యంతరం హరిశాస్త్రి గారు. ఒక అమ్మాయి ఎక్కడో చోట పెరిగింది, అబ్బాయి మరో చోట పెరిగాడు. ఇంతకాలం వీళ్ళ అభిరుచులు వేరు. ఇప్పుడు ఇద్దరు ఓ చోట చేరి భార్యాభర్తలు అవుతున్నారు. దీనివల్ల ఎన్నో సమస్యలు రావచ్చు కదా భవిష్యత్తులో. జీలకర్ర బెల్లం సుముహూర్త కాలంలో నెత్తి మీద పెట్టగానే ఈ మగవాడి లక్షణాలు అమ్మాయికి, వధువు లక్షణాలు అబ్బాయికి కొంత చేరుతాయి. ఒకరి అభిప్రాయాలు మరొకరికి తెలుస్తాయి. సుముహూర్త కాలంలో పెడితే అప్పుడు ఏమవుతుంది? ఓహో మా ఆయనకి ఇవంటే ఇష్టం అన్నమాట, మా ఆవిడకి ఇవి ఇష్టం అని ఈయనకి, ఇద్దరికి పరస్పరం తెలుస్తుంది. తెలిస్తే భవిష్యత్తులో అనవసరంగా తగాదాలు పడరు. ఏదో భార్యకి గారెలు అంటే ఇష్టం, భర్తకి బూరెలు అంటే ఇష్టం అనుకోండి, ఈ ఇద్దరికి అభిప్రాయాలు ఒకరికొకరికి తెలిసాయి కదా. కాబట్టి భార్యామణి నీకేమో గారెలు ఇష్టం, నాకు బూరెలు ఇష్టం,
నాకు ఇష్టమైనవి ఇవాళ, నీకు ఇష్టమైనవి రేపు చెయ్యి, లేదా రెండూ చేసి ఇద్దరం చెరువు రెండూ తిందాం అనుకుంటారనమాట. ఇలా పరస్పరం అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుని గౌరవించుకోవడానికి కావలసిన రసాయనిక చర్య జీలకర్ర బెల్లం చేస్తుంది. అందుకని సుముహూర్త కాలం అంటే జీలకర్ర బెల్లమే పెట్టాలి. ఇవాళ అంత అదృష్టవంతులు అండి. ఎక్కడో ఒక సామాన్య మానవుడి కాళ్ళు కడిగి నువ్వు విష్ణు స్వరూపుడివిరా, నిన్ను మా అమ్మాయిని లక్ష్మీ స్వరూపుడిని ఇచ్చి పెళ్లి చేస్తున్నావు, నీ కాళ్ళు కడుగుతున్నావు అని ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటాం. ఇవాళ నిజంగా విష్ణువు కాళ్ళు కడిగే భాగ్యం మనందరికీ దక్కింది. ఆ నీళ్లు నెత్తి మీద కూడా తెల్లారు. ఆ పాదాల నుంచి గంగ పుట్టింది. ఆ గంగని మళ్ళీ ఆయన పాదాలు కడగడానికి ఉపయోగించి ఆ నీళ్లే మన శిరస్సు మీద చల్లుకున్నాం. ఇక్కడ చిన్న ఇబ్బంది ఉంది. రుక్మిణీదేవికి కృష్ణుడు అంటే ఇష్టం. రుక్మిణి తండ్రి భీష్మునికి కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంది. మధ్యలో అన్నగారు వద్దు ఈ సంబంధం అన్నాడు. అందుకని రుక్మిణీదేవి గురువులనే నమ్ముకుంది. ఆ గురువు గారి పేరు అగ్నిజ్యోతుడు, కుల పురోహితుడు. ఆయన్ని ద్వారకు పంపింది. ఆయన వెళ్ళి రుక్మిణీదేవి ప్రేమ సందేశాన్ని అందించాడు. సృష్టిలో అన్నగారిని ఎదిరించి తల్లిదండ్రుల్ని కాదని బయటకు వచ్చి పెళ్లి చేసుకున్న మొట్టమొదటిగా ఎవరైనా ఉన్నారు అంటే రుక్మిణీదేవి అన్నమాట. పెళ్లి అవ్వడానికి ముందు కృష్ణుడు వస్తాడో లేదో, పెళ్ళి అవుతుందో లేదో అని బెంగ కదా. ప్రేమించిన వాడు భర్త అవ్వాలి. అందుకని అమ్మవారిని ఎంత భక్తితో ఏడుస్తూ ప్రార్థించిందో ఆ వెర్రి తల్లి. పార్వతీ కళ్యాణం చేసి తీరాలి, గౌరీ కళ్యాణం చేయకుండా అసలు ఏ పెళ్లి జరగకూడదు. అదొక కఠోర నియమం. ఆ గౌరీ కళ్యాణాన్ని కొండ మీద ఉన్న శివాలయానికి వెళ్ళి స్వయంగా రుక్మిణీదేవి చేసింది అని భాగవతం చెబుతున్నది. అమ్మవారిని వేడుకుంది. అమ్మని వేడుకుంటే తప్పక మనం అనుకున్న కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణం శాశ్వతంగా నిలబడుతుంది. నమ్మితి నామనంబున నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజిల్తుగదౌమా మేటి పెద్దమ్మ దయాంబురాశి విగదౌమ హరింపతి జేయుమౌమ నిన్న మినవారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అమ్మ పార్వతీమాత, నేను భక్తితో మనస్సులో నమ్మాను. ఎందుకని? నీవు శివుడు మొట్టమొదటి దంపతులు. సనాతనులు అంటే బాగా ప్రాచీన దంపతులు. ఆది దంపతులు అంటే వాళ్ళే, ఎవరు లేరు. పార్వతీ పరమేశ్వరుడు ప్రథమ దంపతులు అన్నమాట. పైగా పురాణ దంపతులు. పురాణ దంపతులు అంటే పెళ్ళి ఎప్పుడూ అయ్యింది కానీ ఎప్పుడు చూసినా కొత్త దంపతులు, ఫ్రెష్ క్యాండిడేట్స్గా ఉంటారు అన్నమాట వాళ్ళు. చూడండి మీరు, పురా అవి నవం ఇది పురాణం. పాతది కానీ కొత్తగా ఉంటుంది అన్నమాట. పురాణాలకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మీరు ఎన్నిసార్లు విన్నారు మీరు ఆలోచించండి. మళ్ళీ నేను చెబుతుంటే మళ్ళీ కొత్తగా విన్నారా లేదా? ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి, వినాలనిపిస్తాయి. దగ్గర పిచ్చి సినిమాలు అయితే అబ్బాయి జులాయి అయితే వాళ్ళు చూస్తే రేపు తీసి అవతల పారేస్తారు చెత్తకొట్లో. కానీ ఇవి అలా కాదు, ఎప్పుడు వినబుద్ధి చేస్తాయి. పార్వతీ పరమేశ్వరుడు ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని కల్పములు గడిచినా, మహాకల్పాలు గడిచినా వాళ్ళిద్దరూ దంపతులు కనపడితే ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన కొత్త దంపతుల్లో ఉంటారు. అందుకని పురాణ దంపతులు మీరు. మళ్ళీ మళ్ళీ పెళ్లి జరుగుతూనే ఉంటుంది అన్ని గోడలో. ఇక్కడ జరిగింది, మళ్ళీ రేపు జరుగుతుంది, మళ్ళీ ఎల్లుండి ఇంకోసారి కళ్యాణం జరిపిస్తూనే ఉంటారు. మళ్ళీ శాస్త్రి గారు కొత్తగా జరిపిస్తున్నట్టే ఉంటుంది. మీరు తాంబూలాలు ఇస్తూనే ఉంటారు, మేము వెతుకుతూనే ఉంటాం, వ్యాఖ్యానం చెబుతూనే ఉంటాం, మళ్ళీ మీరు వస్తూనే ఉంటారు. మీ తర్వాత మీ పిల్లలు మీ పిల్లలు మీ పిల్లలు జరుగుతూనే ఉంటుంది. ఇదన్నమాట గొప్పతనం. అందుకని పురాణ దంపతులమ్మ, మిమ్మల్ని భక్తితో భజిస్తున్నాను. నాకు శ్రీకృష్ణుడు భర్త అయ్యేలా చేయి తల్లి. అనుకున్నవాడు తనకి భర్త కాకపోతే ఏ స్త్రీ అయినా ఎంత బాధపడుతుందో పార్వతికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆవిడ అన్నీ విడిచిపెట్టి శివుడి కోసం కేదారంలో తపస్సు చేసింది. ఇప్పటికి కూడా అక్కడ గౌరీకొండం అని ఉన్నది. అక్కడికి వెళ్లకుండా ఎవరు వెళ్ళరన్నమాట. ఈ మధ్యన గౌరీకొండం కూడా అఖండం అయ్యింది రండి. ఎందుకంటే పాపాత్మల భారం ఎక్కువైపోయింది. అయినా పరమేశ్వరుడి సంకల్పం ఎలా ఉందో తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆయనలో తెలుసుకోవడం అదొక యోగం. అది ఒక గొప్ప కళ్యాణం అంటారు దాన్ని. అది కొంచెం మహాయోగం ఉంటే అర్థమవుతుంది సాధన వల్ల. అందువల్ల అమ్మా నీకు మొక్కుతున్నాను, నమస్కరిస్తున్నాను. నాకు శ్రీకృష్ణుడు భర్త అవ్వాలి, ఇబ్బందులు తొలగాలి.
పైగా నువ్వు అనుగ్రహిస్తే నేను మెట్లు దిగి కిందకి వెళ్ళగానే తలెత్తుతాను, తల ఉంచుకుని కిందకి దిగుతాను, తలెత్తగానే కృష్ణుడు కనపడాలి అంది. అనగానే అమ్మవారి నెత్తి మీద నుంచి గులాబీ పువ్వు రాలింది. శుభం అంటారు దాన్ని. పైన తల పువ్వు రాలితే శుభం. రాలింది. ఈవిడ అప్పుడు కిందకి దిగింది. అప్పుడు జరిగింది నిజంగా తమాషా. రెండు ముక్కల్లో ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి మనం. ఆవిడ మెట్ల మించి కిందకి దిగుతుంది. కొండ మీద ఉన్నాయి మెట్లు. ఆ కొండ మెట్లు ఎక్కి పైకెక్కి గుడిలో దర్శనం చేసుకుని మళ్ళీ దిగాలి కదా. నేను తల ఉంచుకుని కిందకి దిగుతున్నాను, తలెత్తగానే నాకు కృష్ణుడే కనపడాలి అనుకుని కిందకి దిగింది. అలా మెల్లిగా తలెత్తింది. ఈ తలెత్తేలోపు ఈవిడ చూడడానికి జనం వచ్చారు ఏగల్లాగా. పెళ్ళి అయిపోతే అంతఃపురానికి వెళ్ళిపోతారు కదా, పూర్వం అంతఃపురానికి వెళ్ళిపోయేవారు. అందుకని ఇంక ఈ పెళ్లి కూతురు చూసే అవకాశం జనానికి ఉండేది కాదు. అందుకని రాజులు రాజకుమారులు ఎంతో అంతగత్తెట శిశుపాలుడికి భార్య అవుతుందట, ఈ సుందరి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారు. ఆ ఇద్దరిని కృష్ణుడిని రుక్మిణిని ఎలా ఉందో వర్ణించారు. అలా ఉండాలి దంపతులు అంటే. అడినీలాలక పూర్ణచంద్రముఖి ఏనాక్షిన్ ప్రవాణాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేపకుంభస్థలిన్ పులినశ్రోణి ఇభేంద్రయానన రుణాంభోజాత హస్తం మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యగని ప్రాంతాత్ములైరందరు. ఆవిడ జుట్టు నల్లగా 9 రెక్కల్లో ఉందట ఈ అమ్మాయి జుట్టులాగా. పూర్ణచంద్రముఖి, పూర్ణచంద్ర బింబంలో ఉందట. చంద్రుడిలో మచ్చన్నట్టుగా ముఖం ఏదో మొటిమలు మాత్రం లేవట వాడికి. కానీ ఒక్క మచ్చ మాత్రం పెట్టారటండి. అదేమిటిది? కాటుకు పెట్టారు. బొక్కలో చుక్క పెడతారు. బొక్కనెందుకు చుక్క పెట్టారు అంటే చక్కని బొగ్గను చొక్కెందులకే చందమామలో నలుపున్నందులకే చిన్నదానికి ఆసిక్కెందులకే మనసులో నమరులున్నందులకే. ఎంత అద్భుతమైన గీతం రాశాడండి ఆత్రేయ. ఈ చక్కని బుక్కని చొక్కెందుకు అంటే చందమామలో నలుపుంది, దిష్టి చొక్కది, లేకపోతే వెళ్ళి దిష్టి కొట్టి తరుచున్నాడు. అది ఎంత బాగుందో అంటే అమ్మాయికి తలనొప్పి రావచ్చు, ఇబ్బంది వస్తుంది. అందుకని ఇక్కడ మాత్రం చొక్క పెట్టారు. ఆవిడ పూర్ణచంద్ర బింబం. సిగ్గుతో తలెందుకు ఉంచుకుందంటే పూర్వం సిగ్గుపడేవారు ఆడవాళ్ళు పెళ్లికి ముందు. ఎందుకంటే భర్త చూడడానికి ఆయన మీద అంత ప్రేమ ఎక్కువైపోయాయి అన్నమాట. ఇక ఏనాక్షి చంద్రబింబంలో ఏదో చంచలత్వం ఉంటుందని మనం విన్నాం, మేఘాల్లో కనపడకుండా. ఈవిడ కళ్ళు లేడి కళ్ళ లాంటి కళ్ళు అన్నమాట. ఈ కళ్ళు అలా బెదురు చూపులు చూస్తూ ఉంది. ఇక శీఘ్రమే రుక్మిణ్యా సమేత మమ దర్శన ప్రాప్తి వస్తుంది. రుక్మిణి సమేతంగా ఈవిడే రుక్మిణి, ఈయన కృష్ణుడు, ఇద్దరు కలిసి వచ్చేదారు కాక. నేను అగ్నిజ్యోతునండి. నాకు ఎంత యోగం పట్టిందో. ఆనాడు శ్రీకృష్ణుడు కొన్ని వేల రథాలు, గుర్రాలు, ఏనుగులు, వాటితో పాటుగా బంగారం ఇచ్చాట. అవన్నీ కూడా నువ్వు నాకు ఈ ఏనుగులు గుర్రాలు నీకు ఇచ్చి బంగారం పక్కనే పెట్టి పెడతాను, బంగారం లాంటి దాన్ని నువ్వు బంగారు తల్లి. సరే ఇదో పక్కన పెడితే సరే పెదవులు ఎర్రగా ఉన్నాయట పగడాల్లాగా. ఆవిడ పెదవులు ఎర్రగా ఉండేవి, రంగులు వేయకుండా. కళ్ళకంటి మాట్లాడితే కోయిలు కూసినట్టు ఉండేది, అంత చక్కని కంట అన్నమాట. అప్పుడే పుట్టిన చిగుళ్ళల్లాగా ఉన్న సన్నని నడుముతో ఉన్న సుందరాంగిని జనమంతా చూచి ఆశ్చర్యపోయారు. అంటే అమ్మవారు అంత అందంగా ఉంది. ఆవిడ చూచి వీళ్ళంతా తెల్లబోతున్నారు. ఆవిడ మాత్రం నేను తలెత్తగానే ఎవరు కనపడాలంది? కృష్ణుడు కనపడాలంది. అలా తలెత్తింది. కృష్ణుడు కనపడకపోతే ఇంక శరీరం విడిచిపెట్టాలని నిర్ణయం కూడా చేసుకుంది ఆవిడ. అలా తలెత్తగానే కనియం రుక్మిణి చూచింది. రుక్మిణి ఎవరిని? చంద్రమండల ముఖం, చంద్రబింబం లాంటి ముఖమే. ఈవిడ చంద్రమండల ముఖి, ఆయన చంద్రమండల ముఖుడి. ఆవిడికి సింహం నడువులాగా సన్నడు, ఈయన కంఠీర వేంద్రావలంకునుడు. నవాంభోజదళాక్షు, అప్పుడే వికసించిన తామర పూరేకుల్లో ఉన్నాయి కళ్ళు. చారుతర వక్షులు, అందమైన విశాల వక్షస్థలం కలిగిన వాడు. మేఘ సంకాశి దేవుడు, ఒక రంగు మాత్రం ఆవిడ బంగారం, ఈయన నీలమేఘ ఛాయాసి దేవుడు. నగారాతి గజేంద్ర హస్త నిభపోగున్, నగ అంటే కొండ, అరాతి అంటే శత్రువు, కొండలకి శత్రువు ఇంద్రుడు. ఇంద్రుడి గజం ఎవరు? ఐరావతం. ఐరావతం యొక్క కరం అంటే తొండం. ఐరావతం తొండంలాగా బలంగా ఉన్నాయి చేతులు. అది నగారాతి గజేంద్ర హస్త నిభ బాహున్. ఐరావతం తొండంలా మంచి బలంగా ఉండాలి చేతులు, అప్పుడు యుద్ధం చేయగలుగుతారు. భార్యని ఎత్తుకుపోగలుగుతారు అవసరమైతే.
చక్రి చేతిలో చక్రాయుధం కూడా ధరించాడు. పీతాంబరం పసుపచ్చ కట్టాడు. ఘనభూషాన్వితు మెడనండ ఎన్ని నగలు ఎన్ని కంకణాలు రకరకాల ఆభరణాలతో ఉన్నాడు. కంబు కంటు శంఖంలో ఉంది మెడ. అంటే అక్కడ అర్థం కేవలం శంఖంలాగా ఉండగా అందంగా ఉండడమే కాదు, మాట్లాడితే ఒక గంభీరధ్వని ఉంటుంది శంఖధ్వని లాగా. అందుకని కంబు కంటు. విజయోత్కంఠు విజయం పొందాలి అంటే పెళ్లి అవ్వాలి, శత్రువుల్ని జయించాలనుకుంటున్నాడు ఆయన. జగన్మోహను ఆ జగన్మోహనుని అమ్మవారు చూసింది. ఆయన అందరూ చూస్తూ ఉండగా టక్క నడుము పుచ్చుకుని ఎడం చేతితోటి పైగా, అందుకని బలవంతుడై ఉండాలన్నా అలా పట్టుకుని రథంలో ఎక్కించుకున్నాడు. రథం తోలుకుంటూ వెళ్ళిపోయాడు. రథచక్రం నుంచి దుమ్ము వచ్చింది. ఆ దుమ్ము అక్కడ చూస్తున్న రాజుల కళ్ళల్లో పడింది. కళ్ళల్లో దుమ్ము కొట్టిపోవడం అంటే ఇది. ఈ విధంగా ఆ రథచక్రం నుంచి వేసిన దుమ్ము వాడు కళ్ళల్లో పెట్టి పట్టుకుపోయాడు. ఆనాడు పట్టుకుపోయి ఇక్కడికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాడు. పెళ్లికి ముహూర్తం ఎక్కడ, మండపం ఎక్కడ, అప్పుడు బుక్ చేస్తే ఇప్పుడు దొరికింది. అంటే మన సత్యనారాయణ స్వామి గురించి ఎంత డిమాండ్తో ఉందో ఆలోచించండి. ఏనాడు ద్వాపరయుగం నుంచి ఎప్పటిదాకా పెళ్లి పెళ్లి అని తిరగ్గా ఇప్పటికి ఇదిగో మండపం బ్రహ్మాండంగా తయారు చేశారు. ఈ మండపంలో అభినవ గిరిజ్యోతనుడు వారు ఇప్పుడు మన కళ్ళ ముందు పెళ్లి చేస్తున్నారు. ఈయన చూస్తే గార్గేయ గోత్రుడు, ఆవిడ చూస్తే ఆత్రేయ గోత్రం ఉన్నారు. గర్గాచార్యుడు వారు అప్పటి నుంచి పెళ్లి చేయడానికి ఎదురు చూస్తున్నట్ట. ఈ గర్గస్థానంలో నన్ను కూర్చోబెట్టారు, భర్గస్థానంలో ఆయన కూర్చున్నారు. మీరంతా సదస్సులు కానుకలు పట్టుకొచ్చారు ఆయనకి ఇవ్వడానికి. చెప్పారు ఆఖరిని రుక్మిణీ కళ్యాణం అయ్యాక కానుకలు ఇచ్చింది వాళ్ళకి తెలిసినా హితమతి పౌరులు తానులు అంటే ఎంతో ప్రేమతో పౌరులంతా కలిసి అక్కడికి వచ్చారట. ఎందుకని వచ్చారు అంటే కానికలను కొనుచు కానుకలన్నీ పట్టుకొచ్చి పెళ్ళయ్యాక దేవుడికి ఎంతో కొంత తెచ్చుకోవాలి కనుక కట్నం ఇవ్వడానికి వచ్చారట. కరుణోన్నత వర్ధిష్ణులకును మానితరోచిష్ణులకు రుక్మిణీ కృష్ణులకు. రుక్మిణీ కృష్ణులిద్దరికీ రకరకాల బహుమతులు. మీరేం తెచ్చారు? సాక్షాత్తు మీ పవిత్రమైన మనస్సు అర్పిస్తున్నారు. మనస్సుతో పాటు ఇంకేమైనా ఉంటే అవి కూడా అర్పిస్తారు. ఆ పరమాత్మకి ఏది అర్పించినా అది మనకి కొండంత ఇస్తుంది కనుక ఈ పరమ పవిత్ర కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటే మరో రుక్మిణీ కళ్యాణంలాగా పక్కన అమ్మాయి చేత నృత్యం కూడా ఏర్పాటు చేయించారు. కృష్ణుడి వేషం. అమ్మాయి అండి అబ్బాయి అండి? నాకు ఈ మధ్య కొంచెం చెప్తారు వచ్చినట్టు కనపడుతుంది. ఎవరమ్మాయి తెలియట్లా. అందువల్ల ఆ కళ్యాణంలో ఒక నృత్యం సంగీతం ఇవన్నీ జరగాలి. మహావైభవంగా జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే క్షణాల్లో తేల్చుకోవడం కోసం మేము మాట్లాడుతున్నాం. కానీ ఒక్కొక్క తంతు వెనక ఒక గొప్ప మహత్తరమైన వ్యాఖ్యాన సూక్ష్మం ఈవిడి ఉందన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు 3 గుళ్ళు ఇస్తున్నారు కాసేపట్లో. ధర్మేచ అర్థేచ కామేచ. ఈ రోజు నుంచి మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి, భర్త చెప్తున్నాడు భార్యతో, అది పురోహితులు అని చెప్పిస్తున్నారు. మొదటి ముడి వేశాం, మీ ఇద్దరు కలిసి ధర్మాచరణ చెయ్యండి. భార్యకు ఒక ధర్మం, భర్తకు ఒక ధర్మం ఉన్నది. మాదే అనుకోకుండా ఇద్దరూ కలిసి మీ ధర్మములను ఆచరించండి. భార్యాభర్తలు ఇద్దరు ధర్మం విషయంలో రహస్యంగా ఉండకూడదు. ఇద్దరు ఒక్క మాట మీద ఉండాలి. అర్థం డబ్బు కూడా అంతే. ఏమంటారు నా డబ్బు నాది మీ డబ్బు నాది అనకూడదు. మీకు మీరే మాకు మేమే అనుకుంటే ఇద్దరు కలిసి వచ్చి డబ్బు పక్కన పెట్టుకొని తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరు ఖర్చు పెట్టకుండా రహస్యంగా తన పుట్టింటి వారి అకౌంట్లో ఆవిడ వేయకూడదు, వేరే చోట ఈయన వేయకూడదు. కలిసి ఖర్చు పెట్టాలి డబ్బుని. అందుకని 2వ ముడి. కామం కోరికలు కూడా అంతే. ఎవరి కోరికలు వాటి అనుకోకుండా ఇద్దరు ఒక మాట మీద నిలబడి కోరికలు తీర్చుకోవాలి. అది ఏ కోరికే రావచ్చు కాక. ధర్మార్థ కామములందు మాత్రమే భార్యాభర్తలిద్దరికీ అధికారం ఉంది. అందుకే 3 ముళ్ళే, 4వ ముడి లేదు. 4వది మోక్షం. అది ఎవరికి వారు పద్మాగర్ గారి పురాణం విని సంపాదించుకోవాలి. దానికి ముడి లేదు. అందువల్ల ఈ 3 విషయంలో మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు ఉండకండి అని అందులో అంతరార్థం. ఇలా ప్రతి తంతు వెనక ఒక గాథ దాగి ఉన్నది. ప్రస్తుతం నృత్య కార్యక్రమం చూద్దాం. 4వ దానికి ముడి లేదు, 3 ఉంటాయి. పురాణం వినాలని చిరంజీవి Dina
Did
సింధూరము ఈ రెండు శబ్దాలకి తేడా తెలిస్తే మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అమ్మాయి రాసుకునేటప్పుడు కూడా జాగ్రత్త రాసుకోవాలి. సింధూరం అన్న చోట నీ పేరు ఒత్తు ఉండకూడదు. ఒకడు ఒత్తుంటే పొట్టిగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏనుగు అవుతావు కనుక ఆ ఒక్క ఇబ్బంది లేకుండా నువ్వు కుంకుమలాగా శోభిల్లుదువుగాక. చాలా సంతోషం, చక్కగా నృత్యం చేసావు. భవిష్యత్ చాలా బాగుంది. అందులో మారేపల్లి శాస్త్రి గారు లాంటి ఒక పుణ్యాత్ముడ అగ్నిజ్యోతులుగా ఉండగా రుక్మిణి కృష్ణుల కళ్యాణ సమయంలో చేసిన ఈ కళ్యాణం భవిష్యత్తులో మంచి కళ్యాణాన్ని ఇచ్చుగాక. అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ కొన్ని రకాల క్యాండిడేట్లు నీకు లభించకుండా ఉందరుగాక. కళ్యాణం జరుగుతోంది, అక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతోంది. నిజంగా అక్కడ కళ్యాణం, ఇక్కడ కళ్యాణం. ఇది ఇటువంటివి చాలా అరుదుగా దొరుకుతాయి అన్నమాట. ఆలయంలో ఏకకాలంలో నిజంగా అమ్మ గౌరీ పూజ చేసింది అరుదులో. ఓ పక్కన గౌరీదేవికి అత్యద్భుతంగా అభిషేకం జరుగుతూ ఉంటే ఆ సమయంలో మరో జగన్మాత రుక్మిణీదేవికి కళ్యాణం జరుగుతున్నది. ఇటువంటి కళ్యాణ కాలం నిజంగా కళ్యాణ కాలం అన్నమాట. వినరో భాగ్యం విష్ణు కథా వెను బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యం విష్ణు కథా వెను బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యం విష్ణు కథా వెను బలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా. వాల్యూమ్ తగ్గించండి. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథా. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథా. నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథా. నాదించినిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథా వినరు భాగ్యము విష్ణు కథా వెను బలమిదివో విష్ణు కథా వినరు భాగ్యము విష్ణు కథా.
విన విదిత పావనము విష్ణు కథ వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనై సదనం వైనది సంకీర్తనై వెతికిన చోటనే విష్ణు కథ సదనం వైనది సంకీర్తనై వెతికిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదిగో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ చల్లలు గోన కొనిచిలుకగా వెళ్ళి విరియాయి విష్ణు కథ గొల్లెతలు చల్లలు గోన కొనిచిలుకగా వెళ్ళి విరియాయి విష్ణు కథ శ్రీ వెంకటేశ్వరు నామము ఇదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ ఇదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ వినరో విష్ణు కథ వెనుబలమిదిగో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదిగో విష్ణు కథ వినరో భాగ్యము వెనుబలమిదిగో విష్ణు కథ వినరో భాగ్యము సాయంకాలం వేళ ఈ సాయం సంధ్యలో బ్రహ్మశ్రీ డాక్టర్ మధ్యవర్తి పద్మాకర్ గారు భాగవత సప్తాహం ఎంత అద్భుతంగా చేశారో మీరందరూ శ్రవణం చేశారు. వారి గురించి మనకు తోచినటువంటి 4 వాక్యాలు రాయడం జరిగింది. నాకు తోచిన 4 వాక్యాలని దాంట్లో తప్పప్పులుంటే ముందుగా మీరందరూ క్షమించండి, అలాగే ఆ తర్వాత వారిని కూడా మన్నించమని ప్రార్థిస్తాను. నేను నాకు తోచిన వాక్యాలు రాయడం జరిగింది. వీరికి ముఖ్యంగా వేద అవార్డు, దీని పేరు వేద అవార్డు. ఎందుకంటే వారికి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి స్థాయిలో నేను లేను, అంటే మనం లేం కాబట్టి వారిని సర్టిఫై చేయడం కాదు, వారికి ఉన్నటువంటి గొప్పతనానికి మనం అవార్డు ఇస్తున్నాం. అది వేద అవార్డు. వేద అవార్డు ఏంటంటే వేద పౌరాణిక పద్మాకర, వేద పౌరాణిక పద్మాకర అభినందన సమ్మాన పత్రం. సంస్కృతాంధ్ర భాషలలో సహజ సంపుటీకరణ, స్వీయ మేధో మథనము ద్వారా విస్తృత పుస్తక పఠనాశక్తితో
సరస సంగీత సాహిత్య సంపదలతో వాక్పటిమ వెలిగిన స్వర మాధుర్యముతో సమ్మోహనాస్త్రమై అర్థ ప్రతిపదార్థ వివరణ విచక్షణ విశేషణ విశ్లేషణ వినూత్నమై అత్యద్భుత రీతిలో కొనసాగిన ఈ భాగవత పురాణ ప్రవచన సప్తాహం మరియు అవధాన వధాన నిధాన విధానం అమోఘం అద్వితీయం. అవధాన వధాన నిధాన విధానము అమోఘము అద్వితీయం. నా భూతో నా భవిష్యత్తుకి మారు పేరు వీరి పేరు. ఆ భవిష్యత్తులో కూడా విజయం వారిదే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక భక్తజన సందోహ సమూహం నిస్సందేహంగా సందేహ నివృత్తితో తన్మయులై రమా సత్యదేవుల దేవాలయ సందర్శన భాగ్యవంతులై ఉండటానికి సుఖమయ జీవనానికి చక్కని సోపానం ఈ మన డాక్టర్ బ్రహ్మశ్రీ బత్తిపత్తి పద్మాకర్ గారి భాగవత పురాణ ప్రవచన సప్తాహం. దీంట్లో చిరంజీవి పాలడుగు శ్రీచరణ్ గారు వారిని గురించి ఒక మంచి శ్లోకం రాశారు. అది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. సమయం చూసారు చెప్తారు జరగకూడదు. ఓంకారామృత దివ్య పీఠ గురవే. ప్రణవపీఠం అండి వారిది. ఏలూరులో ప్రణవపీఠం. ప్రణవాన్ని ఓంకారం అంటాం కదా. ఓంకారామృత దివ్య పీఠ గురవే పౌరాణిక బ్రహ్మణే గీర్వాణంద సుహైందవామృత సుగీష్పుంశారదామూర్తినే దివ్యానేక మహావదాన ధృణి విద్వన్మాలికా భూషిణే శ్రీ పద్మాకర శర్మణే హృది మనః పుంస్కోకిల శ్లోకినే. పురుష రూపంలో ఉన్న ఆ సరస్వతీదేవి మన ముందర ప్రత్యక్షమయ్యి భాగవత సప్తాహాన్ని నిర్విరామంగా నిరాటంకంగా నిర్విఘ్నంగా అర్థమయ్యే పద్ధతిలో శ్రవణం చేయడానికి వీలుగా వారు చక్కటి గానామృతం చేశారు. ఈ సుసమయంలో మనకు మొన్ననే చేయాల్సిందే ఈ యొక్క సన్మాన కార్యక్రమం. కానీ ఇంతటి చక్కటి రుక్మిణీ కళ్యాణ సందర్భంగా ఈ సుసమయంలో చేస్తే కళ్యాణప్రదంగా ఉంటుందనే ఆలోచనలో ఈ పూట కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఓం బహువై భక్పష్టాది భక్పరాధికారి. ఆనంద గారు రండి సార్. ఆనంద గారు రండి. మీ దంపతులు రండి. సరిగా మంచి సమయానికి వచ్చారు. దంపతులు రండి. శాస్త్రి గారు చిన్న మనవి చెప్పండి. మీరు చెబుతూ వారికి బిరుదు ఇవ్వడానికి అర్హతను బట్టి కొద్దిగా మీరు శంకించారు, కానీ సాక్షాత్ ఇచ్చేది స్వామివారి సన్నిధిలో, ఇచ్చేది వేద పురుషులు మీరు. మీకు సర్వదా కూడా అర్హత ఉంది. అది మీరు అనుగ్రహంతో ఇస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వారి శుభాశీస్సులుగా భావించాము. Padmasri from America. Not from India. Padmasri from America. అదే కూచిపట్ల ఆనంద్ గారు అంటే ఎవరికి పరిచయం చేయక్కర్లేదు. సూర్యుడు ఒకవేళ నేను పరిచయం చేస్తే సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసా అడిగినట్టుగా ఉంటుంది. కాబట్టి వారి అమృత హస్తాలతో వారికి సన్మానం తీసుకుని చెప్తారు సార్.
అలాగే దేవస్థానం కోశాధికారి అయిన కిషోర్ కిచిడి గారు వచ్చి వారికి ఈ శాల్వ కప్పి పళ్ళెం కాకుండా పళ్ళెంలో ఉన్న మాత్రమే ఇవ్వచ్చు. కానీ ఇవ్వడం మనం పళ్ళెంతో సాగివ్వండి. ఇవ్వడం మనకి ఇచ్చారు. ఆల్రెడీ నెంబర్ అవుతుంది. మీ వీలు అడ్వాన్స్ ఇక్కడ పెట్టుకోండి. ఓం శ్రీమే మావరుంధే శ్రీదేవాదే పురంధేత్వాః క్షేమమేనాశ్వస్య సీతోవాదః క్షేమమే మావరుంధే. సెక్రటరీ గారు ఉన్నారండి అందుకలో లేదా సెక్రటరీ గారు అంతే పిల్లలు. సహజంగా ఇలాంటి అద్భుతమైన సమయంలో బంగారపు కంకణాలు వేసుకోవడం, వేయించడం, వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వేద తరఫు నుంచి ఈ సుసమయంలో బంగారపు కంకణం కూడాను ఓం హిరణ్యరూపస్థైరణ్యసందృగపాన్నపాత్సేతుహిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనే విశద్యా హిరణ్యదాతదర్జన్నమస్మై. సువర్ణకంకణధారణ సువర్ణ కంకణ ధారణ ముహూర్త సుముహూర్తో వస్తు. ఇదే శుభ సమయంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మద్దూరి వెంకట సుబ్రహ్మణ్య సత్యనారాయణ శర్మ గారికి వారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయులుగా గ్రహించారు. అలాగే వారు పిహెచ్డి కూడా చేశారు. అది దేని గురించి రాశారో దేని గురించి చేశారో నాకు తెలియదు కానీ డాక్టర్ కాబట్టి వారికి కూడా ఇదే సుసమయంలో ఇక్కడ దాకా వచ్చారు కదా. ఓం శ్రీయమేవావరుంధే సీతేవాతే పునర్నివేద్యాః. ఇద్దరు కలిసి చేసుకోండి. క్షేమమేవావరుంధే. సంతోషంగా వచ్చారు, చక్కగా మంచి సమయానికి వచ్చారు. అందరూ కూడా పిల్లలు ఇదిగో మా కళ్యాణ నక్షత్రం తీసుకెళ్ళండి. కళ్యాణ స్పాన్సర్స్ ఎవరున్నారో ముందు ఒక్కొక్క కళ్ళు లేచండి. పిల్లల ముందు ముందు ఒక్కొక్క పిల్లలు దాకండి. అక్షరం ఇవేనా రెండు ముందు పెద్ద మనిషి నువ్వే వచ్చావా? అయిపోతుంది కాబట్టి గురవే నమః, శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వతే నమః. రమాసమేత సత్యనారాయణ స్వామికి, శ్రీకృష్ణ పరమాత్మకి, రుక్మిణి మాతకి. చాలా అపూర్వమైన కార్యక్రమం. మీరు కూడా 7 రోజుల పాటు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని గుగ్గిళ్ళూరుకు సప్తాహానికి వచ్చి భాగవతాన్ని శ్రద్ధగా విన్నారు. సరే, శుక్రవారం నాడు అపూర్వ రీతిలో అవధానం కూడా చేయించారు.
ఇవాళ అన్నిటికీ మించి రుక్మిణీ కళ్యాణం. అసలు స్వామిని చూస్తేనే సట్ కడుపు నిండిపోతుంది మనకి ఇక్కడ. అదే సమయంలో పక్కన అమ్మవారి కళ్యాణం. ఈ సమయంలో ఇది వేద సంస్కృతి, వేద సత్కారం జరిగాక ఇంక దాని గురించి ఎవరైనా ధన్యవాదాలు ఏం చెప్పగలుగుతారు? ఇక్కడ ఏదైనా లోపం ఉంది అని అంటే అది మహాపాపం. దీనికి సువర్ణ కంకణము అని పేరు. సు అంటే మంచి, వర్ణం అంటే అక్షరం. వేదం కంటే గొప్ప అక్షరం మరొకట్లేదు. నిజంగా ఇవాళ మొదటి నుంచి చదువుకున్న సువర్ణములకు తగిన సువర్ణ కంకణం ఇక్కడ మాత్రమే నాకు లభించింది. చాలా మంది సత్కారం జరగడం అది కష్టం కాదు, కానీ అన్నిటికీ మించి వేద పండితులు, అందులో మీలాంటి సౌహృదులు ఎంత జ్ఞానంతో నాకు ఆశ్చర్యం. ఎప్పుడు కూడా 7 గంటలకి నేను ప్రవచనం అంటే 5 నిమిషాల ముందు వచ్చారు చాలా మంది. ఎంత హడావుడిలో 7 రోజుల పాటు వీక్డేస్లో ఏమాత్రం వీక్ కాకుండా వచ్చిన మీ అందరికీ కూడా నేను మంగళాశాసనాలు. పరమ పూజ్యులు, చతుర్వేద స్వరూపులు, బ్రహ్మణ్య స్వరూపులైనటువంటి భార్యపురి వెంకట శాస్త్రి గారికి, ఈ దేవాలయం చైర్మన్ గారైన కృష్ణ గారు దగ్గర ఈ కమిటీ సభ్యులు కానీ అసభ్యులు అందరికీ కూడా అనేక ధన్యవాదాలు. ఇవాళ ఎక్కువ మాట్లాడకూడదు, మొన్న అయితే బాగా మాట్లాడగలను. సన్మానం చేశారు కాబట్టి నేను మాట్లాడడానికి వీలైన పరిస్థితి. సర్వకాలంలో కూడా ఈ పరమాత్మ సన్నిధానంలో ఇలాగే ప్రవచనం చేసే మహాభాగ్యం కలుగు కాక. మరొకసారి ప్రత్యేకించి అందరికీ కూడా ధన్యవాదాలు. శ్రద్ధగా ఉన్న భక్తులందరికీ మంగళాశాసనాలు. మారీపుల శాస్త్రి గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తికి అనేక నమస్కృతులు అందజేస్తూ స్వస్తి. సౌమ్య